Hi friends, I'm Dr. Fazlul Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. So చూడండి మనం ఈరోజు పీసీఓడి గురించి డిస్కస్ చేయబోతున్నాం అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది పీసీఓడి వాళ్ళకి అనేది వీ విల్ డిస్కస్. సో చూడండి పీసీఓడి యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే 50% మీ లైఫ్ స్టైల్ మార్చడం వల్ల అండ్ ఓన్లీ 50% మెడిసిన్స్ వల్ల అయ్యే డిసీజ్ అనమాట. సో ఓన్లీ మెడిసిన్స్ తీసుకొని మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చకపోతే దెర్ ఇస్ నో యూస్ ఇన్ పీసీఓడి. సో చూడండి పీసీఓడి వాళ్ళు ఇట్ విల్ బి 2 types, థిన్ పీసీఓడి అండ్ ఒబీస్ పీసీఓడి. సో ఒబీస్ పీసీఓడిలో మామూలుగా మనము వెయిట్ లాస్ చెప్తాము అండ్ మెట్ఫార్మిన్ ఇస్తాము ఒబేసిటీ తగ్గడానికి అండ్ అలానే డైట్ కూడా కంట్రోల్ చేస్తే ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే ఒక లేడీ కనుక 70 kilos ఉంది, 10% ఆఫ్ ద బాడీ వెయిట్ దట్ ఈస్ అరౌండ్ 7 kilos తగ్గింది అంటే డెఫినెట్లీ ఆ పీరియడ్ రెగ్యులరైజేషన్ అవ్వడము, అలానే ఒక మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవ్యులేషన్ అవ్వడం. అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు వీళ్ళలో. వాట్ హ్యాపెన్స్ ఇస్ చాలా ఎగ్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎగ్స్ అనేది 8 ఉండాల్సిన బదులు 18-20 ఎగ్స్. సో ఇట్ బికమ్స్ లైక్ అ ట్రాఫిక్ జామ్ లోపల. అంటే ఎగ్ బయటికి రాలేదు, అక్కడ ఉండిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఓవ్యులేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెయిట్ లాస్ అవ్వాలి అండ్ అలానే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా మీరు చెక్ చేయించుకోవాలి మీ డాక్టర్ దగ్గర. అంటే 14th to 16th డే జనరల్గా ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. అది దాటినాక కూడా అవ్వలేదంటే వాట్ ఆర్ ద డ్రగ్స్ దట్ వీ కెన్ డ్యూ. చిన్న లెట్రోజ్ అని కొన్ని డ్రగ్స్ వస్తాయి. ఆ డ్రగ్స్ ఇస్తే నార్మల్గా పీసీఓడి వాళ్ళలో ఓవ్యులేషన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థిన్ పీసీఓడి వీళ్ళలో ఏంటి అంటే ఎల్హెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎల్హెచ్ హార్మోన్ ఈజ్ అ మేల్ హార్మోన్ అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే మేల్ హార్మోన్ పెరిగిపోతుంది, ఫీమేల్ హార్మోన్ తగ్గిపోతుంది. సో ఈ మేల్ హార్మోన్ని తగ్గించడం ఎలా? సమ్ టైమ్స్ ఎల్హెచ్ మోర్ దాన్ 10 ఉంది అంటే కనుక డెఫినెట్లీ మనం డ్రిల్లింగ్ అనేది చేయాలి. అంటే పీసీఓడి డ్రిల్లింగ్. ఇది ఒక చిన్న నీటి బుడగల్ని తీసేసి ఒక చిన్న డ్రిల్లింగ్ లాగా చేస్తారు లాప్రోస్కోపీ ద్వారా. అంటే ఏదో కట్ చేసి చేస్తారని కాదు, ఒక చిన్న నీడిల్ లాంటివి పెట్టి వీ విల్ డూ ద లాప్రోస్కోపీ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ పీసీఓడి పేషెంట్స్. అండ్ అలానే చూసుకుంటే వీళ్ళలో చూడండి థిన్ పీసీఓడిని ట్రీట్ చేయడం చాలా చాలా కష్టం మోర్ దాన్ ఒబీస్ పీసీఓడి. ఎందుకంటే ఒబీస్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అయ్యి వాళ్ళు కనుక ఒక కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫామ్ ఇచ్చేసి ఈ మెడిసిన్స్ కనుక తీసుకుంటున్నారంటే దే విల్ హ్యావ్ ప్రెగ్నెన్సీ వెరీ క్విక్. సో పీసీఓడి వాళ్ళలో ఏంటంటే ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక టైంలో దే విల్ కన్సీవ్ అనేది వీ కెన్ అష్యూర్. బట్ థిన్ పీసీఓడి వాళ్ళలో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ టఫ్. ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. అండ్ అలానే చూసుకుంటే కొంతమందిలో ఈవెన్ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఒక 2 to 3 months డిలే అవ్వడము, ఎక్స్ట్రీమ్ పెయిన్ రావడము, వచ్చినాక కూడా ఒక 15 days వరకు ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లాగా ఉంటాయి. సో థిన్ పీసీఓడి వాళ్ళు ఎల్హెచ్ కనుక ఎక్కువ ఉంది అంటే దే నీడ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. సమ్ టైమ్స్ పీసీఓడి డ్రిల్లింగ్ కూడా అవసరం పడుతుంది. సమ్ టైమ్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దట్ ఈస్ వాళ్ళకి చాలా చాలా మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆల్ దట్ టుగెదర్ వీ హ్యావ్ టు కమ్. అండ్ థిన్ వాళ్ళకి కూడా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీసీఓడి. ఎందుకంటే ఇట్ రిలీజెస్ సమ్ హార్మోన్స్ కాల్డ్ ఫెరమోన్స్. ఈ ఫెరమోన్స్ ఏం చేస్తాయంటే ఇంబ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో దీస్ ఫెరమోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అనమాట. సో డెఫినెట్గా థిన్ పీసీఓడి అయినా ఒబీస్ పీసీఓడి వాళ్ళైనా ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్ అట్లీస్ట్ 4 times 1 hour ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీ. అండ్ అలానే చూసుకుంటే చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ వల్ల కూడా మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ పీసీఓడి డ్రిల్లింగ్ తర్వాత కూడా మీరు లైఫ్ స్టైల్ ఇంకా డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఆ మెడిసిన్స్ కనుక యూస్ చేస్తే ఒక 3 to 4 monthsలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.